రైట్ రైట్ మాట్లాడదామండి. అలా మనకి మానవతరాయ్ గారు ఆయన కూడా ఉన్నారు. మానవతరాయ్ గారు మీరేమంటారు? పాలకుల్ని ఆయన ప్రశ్నించారు, ప్రజల్ని కాదు తెలంగాణ జాగీర్ అనే విషయంలో. అలానే పోటీ చేస్తామంటే డైరెక్ట్గా పవన్ పోటీ చేస్తున్నట్లు కాదు, ఇక్కడ తెలంగాణ బిడ్డలే అన్నదానికి ప్రకాష్ రాజ్ దొర అని సంబోధిస్తూ కామెంట్ చేశారు. దానికి రకరకాల స్పందనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు దీనికి సంబంధించి ఈ టాపిక్ మీద? ఇప్పుడు వాళ్ళిద్దరూ మధ్య కూడా ఇప్పటి నుంచి కాదు, 2024 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏ విధంగా ఉండు, తర్వాత పరిణామాల్లో సనాతనుడైనటువంటి విధానాన్ని బట్టి ప్రకాష్ రాజ్ గారు ఐఎమ్ క్వశ్చనింగ్ అని చెప్పి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని చెప్పి గతంలో కూడా చాలా ట్వీట్లు చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే విధానాన్ని మొన్న తెలంగాణలో వచ్చి పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణం అని చెప్పేసి తెలంగాణలో నవనిర్మాణం చేస్తా, అదేవిధంగా అని చెప్పి అమరవీరుల తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఒకవైపు తెలంగాణ వాదులు, ఒకవైపు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఒక యుద్ధ వాతావరణం జరుగుతుంటే ఆ యుద్ధ వాతావరణం జరిగే సమయంలో ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు? ప్రకాష్ రాజ్ గారు గతంలో ప్రశ్నించిండు, నువ్వేం వేసుకొని వస్తున్నావు, ఎట్లా వస్తున్నావు, ఒక్కడే వస్తున్నావు, ఒంటరిగా వస్తున్నావా, బీజేపీ వాళ్ళని వేసుకొని వస్తున్నావా అని చెప్పి ఆయన ఉన్నది ఉన్నట్టు ఉన్నమాట అంటే జన సైనికులు దానికి సమాధానం చెప్పకుండా ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఇది సరైనది కదా. ఆయన మన బండ్లగానేసి ఏం మాట్లాడుతుంది? ఆయన ఎవరు అసలు? మేము తెలంగాణ పౌరులకు అడుగుతున్నాం. మరి మీరేమంటున్నారు? మేమంతా భారతీయులం అంటున్నారు, జాతీయత అంటున్నారు. ఇప్పుడు ఇదే విధంగా సీమాంధ్ర ప్రజలు, అదేవిధంగా ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు బతుకుతున్నారు. అందరం కూడా అన్నదమ్ములకే ఉన్నాం. జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మానవతరాయ్ గారు ఒకటే. ఇప్పుడు మీరు అన్నదానికి కూడా పొత్తుతో వస్తున్నారు ఒకళ్ళ అంటే దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రకాష్ రాజ్ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణలో క్వశ్చన్ చేయడానికి? మేము తెలంగాణ బిడ్డలం, మేము ఎలా అయినా పోటీ చేస్తాం, అది ఎందుకు చెప్పాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఎందుకు ఆపినామంటే, మేము ఆపటం కాదు, హైకోర్టు కూడా ఆపింది కదా. పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు, గతంలోనే తెలంగాణలో పోటీ చేసిండు, ఆయన డిపాజిట్లు రాలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోయిండు, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిండు, ఒక 20 స్థానాలు 18 స్థానాలు వచ్చినట్లున్నాయి. అదృష్టం కొద్దీ డిప్యూటీ సీఎం అయింది అక్కడ. ఆయనే అంటాడు కదా, తెలంగాణ ఆంధ్రాలోనే దిక్కు లేదు, తెలంగాణలో నేను ఎట్లా సీఎం అవుతాను అని ఆయనే మళ్ళీ ప్రశ్నించుకోండు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇటు తెలంగాణ వాదులు, జన సైనికులు కొట్టుకొని చావకుండా అప్పుడు ఏమంటారు, ఏదైనా పరిణామాలు జరిగితే, తీవ్రమైన పరిణామాలు జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఇది జరిగింది, అసలు మీటింగ్ పెట్టకపోతే పెట్టకుండా ఉండాల్సింది, అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని చెప్పి మరొక పక్క మాట్లాడతారు. కాబట్టి ఇట్లాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా, తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా, అమరుల ఆత్మలు ఘోషించకుండా మేము అనుమతి లేదు. ఎందుకంటే మాకు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా కొట్టుకుంటారు, తెలంగాణ వాదులు, జర్నలిస్టులు కొట్టుకుంటారు అని చెప్పి సమాచారం ఉంది. కాబట్టి దాన్ని మేము శాంతియుతంగా దాన్ని నిరాకరించిన తర్వాత హైకోర్టు కూడా వద్దంది కదా. మరి హైకోర్టుకు ప్రాంతీయ విద్వేషాలు ఉంటాయి, ఆ కోర్టులకు ఎక్కడని చెప్పండి. ఇప్పుడు కోర్టును మీరు కాంగ్రెస్ పార్టీని కాదు, కోర్టును కూడా నిందించాలా. పవన్ కళ్యాణ్ గారు గతంలో వారాహి పూజ చేసుకుంటుంటే మేము వద్దన్నామా? చెప్పండి. మంచిగా భద్రత కల్పించినాం, గౌరవించినాం, మర్యాద చేసినాం, పంపించేసిన. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ అన్నదమ్ములు లెక్క అందరం ఉన్నాం. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం ప్రజలు, తెలంగాణ ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ మార్వాడీలను కూడా గోబ్యాక్ అని అంటే మేము మాట్లాడినాం. మీరెవరు అంటారు? తప్పది. మార్వాడీలకు బతికే హక్కు, జీవించే హక్కు ఇక్కడ ఉన్నది. వాళ్ళు రాజకీయ పెత్తనం చేయట్లేదు, రాజకీయ జోక్యం చేసుకోవట్లేదు, మన ఉద్యోగాలు కొల్లగట్టట్లేదు. అట్లాంటి వాళ్ళని వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళని మనం గోబ్యాక్ అంటాం పద్ధతి కాదని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు. కాబట్టి మేము ఎందుకన్నామంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చే ముందు గతంలో తెలంగాణను కించపరిచారు. ఆయన ఒక ముసుగేసుకొని వస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో మోడీ గారు కలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కలిసి రేపు పొద్దున్న తెలంగాణలో వస్తారు, రండి ముసుగేసుకొని ఎందుకు రావాలా, ముసుగు తీసుకురండి అంటున్నాం మేము. గతంలో వచ్చారు, అట్లనే రండి. గతంలో ఎట్లా పోటీ చేశారో పోయి, మిమ్మల్ని ఎవరు పోటీ చేయొద్దన్నారు? మీరు భారతదేశంలో ఎక్కడైనా పోండి, పోటీ చేయండి, మేము పోటీ చేయొద్దంటలేదు. కానీ ఆ ముసుగు తొలగించుకొని గతంలో చేసిన వ్యాఖ్యలకు కోనసీమ కొబ్బరి చెట్లు తగలబట్టడానికి తెలంగాణ దిష్టి తగిలింది. నేను అన్నం తినలేదు, 11 రోజులు అన్నం తినలేదు. తెలంగాణ ఏర్పాటు మళ్ళీ అన్నాడు, తెలంగాణ ఏర్పాటు సక్రమంగా మరి ఎట్లా జరగాలి తెలంగాణ ఏర్పాటు అనే మేము ఉన్న ఉద్యమకారులకు జైలు కూడా పోయిన ఉస్మానియా జేఏసీగా సంప్రదింపులు జరిగినాయి, అనేక చర్చలు జరిగినాయి. అన్ని రకాలుగా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇంకే విధంగా ఏర్పాటు చేయాలి? ఇంకేమైనా ఉన్నాయా పద్ధతులు? చెప్పండి. అంటే ఇది ఒక తెలంగాణ అంటే విరుద్ధ భావం, తెలంగాణ అంటే ఏర్పాటు అంటే నచ్చని భావం. కాబట్టి వారు ఆ విధంగా వారి యొక్క లోపల ఉన్నటువంటి భావాన్ని వేరే రకంగా చుట్టూ తిప్పి వ్యక్తం చేసినట్టు ఉంది. నేరుగా చెప్తే ప్రజలు ఊరుకోరు కాబట్టి ఆ విధంగా చెప్పినట్టుంది.
కాబట్టి దాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎట్లాంటి సీమాంధ్ర ఎమ్మెల్యేలు సెటిలర్లు ఇక్కడ ఎమ్మెల్యేలు కాలేదండి. దానికి సంబంధించే క్లారిటీ ఇస్తూ గతంలో కొన్ని పాత వీడియోల్ని కూడా తెలంగాణ ఆయన ఇష్టపడుతున్నాడు లేదా అన్న వీడియోలు చాలా వచ్చాయి మానవతరాయ్ గారు, దాని గురించి కూడా మాట్లాడుతూ పెట్టుకోండి. తెలంగాణ అనేది నువ్వెంత చెప్పుకున్నా నీకు ప్రేమ అనేది ఉండదు, సౌత్ తల్లి ప్రేమ ఉంటది. పవన్ కళ్యాణ్ గాని దాదాపు ఎవరైతే సీమాంధ్ర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంత చెప్పినా ఎంత భుజాన వేసుకున్నా వాళ్ళు కన్న తల్లి కాదు, సౌత్ తల్లి ప్రేమ ఉంటుంది వాళ్ళకి, కన్న తల్లి ప్రేమ ఉండదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే అది జగమెరిగిన సత్యం. రాజ్యాంగ పరంగా పోటీ చేయొచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ నైతికత ఉంటుంది. సనాతన ధర్మం అంటున్నారే, ఆ సనాతన ధర్మం ఏం చెప్తుంది? నైతికతని చెప్తుంది. 1400 మంది అమరులు దేనికి చనిపోయారు? మీ ఆంధ్ర పెత్తనం వద్దు, మా స్వయం పాలన మాకు కావాలని చనిపోయినప్పుడు మరి నైతికత పాటించరా మీరు? చెప్పండి, నైతిక విలువలు ఉండవా మీకు? కాబట్టి మేమేమన్నా ప్రకాష్ రాజ్ గారిని కూడా బండ్ల గణేష్ గారు నువ్వెవరు అంటే ఆయన వేరే రాష్ట్రం ఓడలేక అంటాడు. మేము ప్రకాష్ రాజ్ గారిని కానీ బండ్ల గణేష్ గాని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు కాబట్టి తెలంగాణ బిడ్డలకి మేము భావిస్తాం, ఆంధ్ర బిడ్డగా మేము భావించట్లే. కానీ జాతీయవాదం అంటారు. మిమ్మల్ని ప్రశ్నించిన వ్యక్తిని నువ్వు ఏ రాష్ట్రం నీదని చెప్పి ప్రకాష్ రాజు అంటే నువ్వు మాట్లాడితే ఒక రకంగా ప్రకాష్ రాజు మాట్లాడి తట్టుకోలేరా మీరు, జీర్ణించుకోలేక? అందుకే ఇట్లాంటి విధానాలు వద్దు. కాబట్టి మీరు ఏదైనా వస్తే సూటిగా రాండి, సుత్తి వెనక ముసుగులు వేసుకొని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం ఏముంది? లోపలేమో బీజేపీ, ముసుగు వేసుకుంటే జనసేన, ఇది అందరికీ తెలుస్తుంది. మీరు చేసిన కామెంట్స్ పట్ల త్వరగా శ్రీరామ్ గారు మీరేమంటారు? మాస్క్ వేసుకున్నారు, మాస్క్ తీసుకురండి అంటున్నారు, ఆయన ఏమో చాలా క్లారిటీ ఇచ్చారు. చల్లకొచ్చి ముంచెందుకు దాయాలా? ఏదో పేరు చెప్పి నువ్వు నవనిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఓకే నువ్వు అట్లా చేస్తానన్నా ఓకే, కానీ నువ్వు ఆంధ్ర నిర్మాణం చేసుకో. చాలా మంది జనసేన కార్యకర్తలు కావచ్చు, ఒక నిమిషం మానవతరాయ్ గారు, చాలా మంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు మాట్లాడుతుంది ఏంటంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు తెలంగాణకి, వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి, ఇప్పుడున్న కాంగ్రెస్ లో కూడా సరైన న్యాయం జరగట్లేదు కాబట్టి నవనిర్మాణం అని మేము వచ్చామని జనసేన వాళ్ళు అంటున్నారు. శ్రీరామ్ గారు, నువ్వు అసలు అక్కడ లేదు, నీకు ఆల్లేదు సూలు లేదు, నువ్వే అంటావు నాకే దిక్కు లేదని నువ్వే చెప్పుకుంటావు. నువ్వు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయి. అక్కడ విద్యా వ్యవస్థలో తెలంగాణ కన్నా వెనుకబాటుతనంగా ఉంది కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నత విద్యలో వెనుకబాటుతనం ఉంది, అక్షరాస్యతలో వెనుకబాటుతనం ఉంది. ఆ రాష్ట్రంలో చేసుకో, వద్దని దేవుడు. అవసరమైతే కాదంటలే, కానీ అవతరణ దినోత్సవం రోజు విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆంధ్ర తెలంగాణ ప్రజలు చక్కగా ఆరోగ్యకరంగా అందరూ హాయిగా ఉన్న తరుణంలో ఇక్కడున్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి నువ్వు ఎవడో చెప్తే వచ్చినట్టుంది, అక్కడ నువ్వు సొంతగా వచ్చినట్లేదు. ఎందుకంటే గతంలో వచ్చినవు, గతంలో పోటీ చేసినవు, కానీ ఇప్పుడే ఎందుకు? జన సైనికులు ఏ విధంగా కామెంట్లు పెట్టారండి? గొరుకుతాం, నరుకుతాం, చంపుతాం, దమ్ముంటే రాండ్రా. రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని బలిదేవతని బలి చేస్తామని చెప్పి మాట్లాడిందంటే అట్లాంటి వాళ్ళకి మీటింగ్ ఇస్తే అనుమతి ఇస్తే ఏమైనా ఉంటుందా తెలంగాణలో? మరొక తెలంగాణ ఉద్యమం రావాలి. ఆన్సర్ చెప్పాలి. రైట్ శ్రీరామ్ గారు, ఒక నిమిషం మానవతరాయ్ గారు ప్లీజ్ వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. శ్రీరామ్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు?